అంజీరావు గారు, భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రస్థానంలో రామ్ జన్మభూమి అయోధ్య అంశం చాలా కీలకం. సో భారతీయ జనతా పార్టీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది అయోధ్య రామాలయ నిర్మాణాన్ని. ఆ తర్వాత రీసెంట్ గా నరేంద్ర మోదీ ధ్వజారోహణ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. శతాబ్దాల గాయాలు మానుతూ ఉన్నాయి, సత్యమేవ జయతే, అంతా రామమయం అంటూ అయోధ్య వేదికగా ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ వస్తున్న ఒక అంశం అంటే రాజకీయాలకు రామ మందిరాన్ని వాడుకుంటోంది భారతీయ జనతా పార్టీ అనేది ఆ పార్టీ మీద ఉన్న ఆరోపణ, మోదీ మీద ఉన్న ఆరోపణ కూడా. ఒక దేశ ప్రధాని హోదాలో మోదీ రామాలయ నిర్మాణంలో అంత పాల్గొనవచ్చా? అంటే ప్రారంభోత్సవంలో పాల్గొనవచ్చా, లేకపోతే నిన్న ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది, మరి ఏమంటారు? ఇది లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? ఎస్ అండి, ఇట్స్ వివాదాస్పదమైన క్వశ్చన్. ఎలాంటి టచ్ చేయడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే తనకు అనుకూలంగా వాదోపవాదం చేస్తారు. కాబట్టి మీరు ఒక వివాదాస్పదమైన క్వశ్చన్ అడిగినా నేను మాత్రం ఒకటండి, భారత రాజ్యాంగం అనే ప్రాతిపదికను తీసుకునే మనం ఎవరినైనా చూడాలి. ఇది ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా, ఎంతటి అంబానీ అయినా, అదానీలైనా, ఎవరైనా ఈ భారతదేశంలో నివసిస్తున్నారు అంటే ఈ భారతదేశానికి చట్టం అనేది ఒకటి ఉంటుందండి. అదేంటంటే భారత రాజ్యాంగం. దాని ప్రకారం వ్యవహరిస్తేనే అది మంచిది, దాని ప్రకారం వ్యవహరించకపోతే అది మంచిది కాదు. ఇది స్వయంగా శ్రీరామచంద్రుడు సీతారాముడు రామాయణంలో ఉపదేశించిన పలుకులు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పటికైనా రామాయణం అనేది ఇప్పటికీ ఎటర్నల్. ఇది సూర్య చంద్రులు ఉన్నంత వరకే అచంద్రార్కం అని చెప్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైనా మత గ్రంథాల్లో రామాయణంలో కూడా ఉంటుంది. అదే రామధర్మాన్ని ఉపయోగించి నేను ఇప్పుడు మోడీ గారు చేసింది తప్ప రైటా చెప్తానమాట. ఎందుకంటే ఒక దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించవచ్చా అనేది ఒక క్వశ్చన్ అవుతుంది ఇప్పుడు ఆయన రామ మందిరానికి వెళ్తూ ఉంటే. గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది ఆధునిక భారతదేశానికి, భారత సంస్కృతికి మూలం అన్నిటికైనా. ఈ రాజ్యాంగం ప్రాతిపదికగా ఇప్పుడు మోడీ గారు చేసింది కరెక్టా కాదా? ఈజ్ నాట్ ఏ మోడీ అండి. ఆయన పేరు నరేంద్ర మోడీ కాదు. నరేంద్ర మోడీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రామ మందిరంలోకి వెళ్ళి ధ్వజ స్తంభాన్ని, ధ్వజారోహణలో ఈ కీర్తి పతాకాన్ని, ధర్మధ్వజాన్ని ప్రతిపాదించడంలో, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో, అంతకుముందు రామ మందిర నిర్మాణంలో పాల్గొనడం, రామ మందిరాన్ని ఓపెన్ చేయడం, అన్నిట్లో ఈయనే ప్రధాన పాత్ర పోషించారు. అది కూడా ప్రధానిగా పదవిని స్వీకరిస్తూ. అది రాజ్యాంగం ప్రకారం అక్షరాల తప్పే. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఒక సెక్యులర్ రాజ్యాంగం, ఒక లౌకిక రాజ్యాంగం. భారతదేశం అంటే కేవలం హిందూ మతం కాదు, భారతదేశం అంటే సకల మతాలకి పుట్టినిల్లు. కాబట్టి దానికి ప్రాతినిధ్యం వహించే భారత ప్రధాని ఇలాంటి మత విషయాల్లో ఒకటే మతం విషయంలో పాల్గొనకూడదు. అది భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రధాని కూడా అలా పాల్గొనలేదు. అంటే ఇలా ఇదే మోటివ్తో, ఇదే ముఖ్యోద్దేశంతో, అంటే రాజకీయాలే ముఖ్యోద్దేశంతో ఏ ప్రధాని కూడా ఇండిపెండెన్స్ తర్వాత పాల్గొనలేదు. కాబట్టి ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేయవలసిందే. అది భారత రాజ్యాంగం ప్రకారం చెప్పేది. ఇంకోటి ఏంటంటే రాముడు శ్రీరామచంద్రుడి మాటల్లో చెప్పినా ఈరోజు మోడీ గారు చేసిన తప్పే. ఎందుకంటే ఇదే నిన్నే ఆయన పాల్గొన్న, ఇది ధర్మధ్వజాన్ని పెట్టినప్పుడు ఆయన పాల్గొన్న ఇదే అయోధ్య మందిరంలో ఆయన ఇంకొక మందిర్కి విజిట్ చేశారు. అక్కడ ఆయన ఏమన్నారు అంటే ఆ మందిరం ఏంటంటే 5 రాముడికి సంబంధించిన, రామాయణంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, రాముడికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, లేకపోతే రాముడి వల్ల ఉద్ధరింపబడిన వాళ్ళు. అందులో ఎవరున్నారంటే అహల్య, తర్వాత గుహుడు, రాముడు అత్యాధునిక గిరిజన స్నేహితుడు గుహుడు ఉంటారు. ఉత్తరప్రదేశ్కి చెందిన కుటీర్ అనే ప్రాంతానికి సంబంధించిన ఉత్తరప్రదేశ్లో ఆయన ఉంటారు. 2 తర్వాత 3 రాముడు గురువులు ఉంటారు, అగస్త్యుడు, వశిష్ఠుడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ 5 సంబంధించిన గుడికి కూడా మోడీ గారు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఒక్కటే విషయంగా, అక్కడ మోడీ గారి పలికిన పలిక ఏంటంటే శ్రీరామచంద్రుడికి కులాలు లేవు అని పలికారు. కానీ శ్రీరామచంద్రుడికి మతాలు కూడా లేవనే మాట పలకలేదు మోడీ గారు. అంటే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా వాడుకోవడమే అనేది ఇక్కడ తెలుస్తుంది. కులాలు లేవు కరెక్టే,
కానీ మతాలు కూడా లేవు శ్రీరామచంద్రుడికి రామాయణంలో. అర్థమైందండి? ఎందుకంటే పక్షులు కూడా దహన సంస్కారాలు చేసేంత గొప్ప మనసు శ్రీరామచంద్రుడికి ఉంది. అది రాక్షసులైనా ఎవరైనా ఆయన ఒకే భావంతో చూసేవాడు. అందులో మారీచుడైన క్షమాగుణంలో అన్నిటిలో మారీచుడు అంటాడు, రాముడు అంటే ధర్మో విగ్రహాన్ రామః అని, ధర్మానికే ఒక ప్రతిబింబం లాంటి వాడు రాముడు. అలాంటి వాడితో పోరాడకూడదు, ధర్మంతో ఉన్నాడు. ఆయనకి ఎక్కువ తక్కువలు ఈ భేదాలు ఆ భేదాలు ఉండవు, నన్ను క్షమించి వదిలేశాడు రావణ అల్లకాన్ని మారీచుడే చెప్తాడు రాముడు శత్రువుగా ఉన్నవాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హనుమంతుడు ఒక ఈ ప్రాంతానికి చెందిన వేరే తెగకు చెందిన, మనం గుర్తుపెట్టుకోవాలి, కిష్కింద ప్రాంతానికి, ఆయన ఈక్వల్గా కౌగులించుకుంటాడు. చూడండి ఎంత అద్భుతమైన భావాలు ఉంటాయి. అప్పట్లో భారతదేశంలో హిందూ మతం కూడా లేదండి, మనుధర్మం ఉన్నా మనం అలా చూడాలి. ఎందుకంటే మోడీ గారి మాటల్లోనే రాముడు పురాణ పురుషుడు కాదు, చారిత్రక పురుషుడు. మోడీ గారు అన్నది నేను ఏకీభవిస్తా. ఆయన చరిత్ర పరంగానే రాముడిని చూడాలి. ఆ రాముడు ప్రవర్తించిన విధానమే ఈరోజు భారతదేశ సంస్కృతికి మూలమైంది. కానీ రామధర్మం, రామాయణ ధర్మం, హిందూ ధర్మం అనేది సంస్కృతిలో ఒక భాగమే, కానీ సంస్కృతి కంటే ఎక్కువ కాదు. భారత సంస్కృతులు ఇలాంటివి చాలా పుట్టిస్తాయి. భారత సంస్కృతి వేరు, హిందూ ధర్మం వేరు. హిందూ ధర్మం ఒక పార్ట్ అండి. హిందూ ధర్మం మారుతూ ఉంటుంది, సంస్కృతి మారుతూ ఉంటుంది, సంస్కృతి ఇంకా ఉద్ధరించబడుద్ది. ఈ భారత సంస్కృతిలో అన్ని మతాలు కులాలు అందరికీ సమభావం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి భారత సంస్కృతికి ప్రతిబింబమైన భారత రాజ్యాంగానికి ఒక రిప్రజెంటేటివ్ అయిన ప్రజాప్రతినిధి వెళ్ళి ఇలా టెంపుల్ కన్స్ట్రక్షన్ ఒకే మతానికి ప్రాతినిధ్యం వహించకూడదు. దానివల్ల భారత రాజ్యాంగం యందు నమ్మకాన్ని, దాని యందు నిబద్ధతను పోగొడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రధాని. అందులో లౌకికతను కూడా నేను సమర్థిస్తాను, ఉద్ధరిస్తాను, దాన్ని ఫాలో అయ్యేటట్టు చేస్తాననేది ఒకటి ఉంటుందండి ఓత్తులో. మరి అది ఏమయ్యింది? కాబట్టి ఇలాంటి పాల్గొనకూడదు. ప్రధానులు, రిప్రజెంటేటివ్లు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు భారతదేశాన్ని మొత్తం ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి నిబద్ధంగా ఉండకూడదు. అది రాజ్యాంగ ధర్మం, రామధర్మం కూడా. అంటే మోదీ ఈ రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర వహించడం, రామమందిరాన్ని ప్రారంభించడం మీద వివాదం ఉంది. ఇది రాజకీయంగా చేస్తున్నారు, రాజకీయ లబ్ధి కోసం అనేది కొంతమంది వాదన. అలా అయితే భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా సోమనాథ్ ఆలయాన్ని నిర్మించారు. మరి ఇది తప్పు అయితే అది కూడా తప్పు అవుతుంది కదా. అంటే సోమనాథ్కి ఈ అయోధ్య రామ మందిరానికి ఏదైనా తేడా ఉందా? ఎస్ అండి. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఏ ప్రధాని కూడా మత కార్యక్రమాలు ఇలా టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, రాజ్యాంగ ప్రతినిధులు కానీ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు సారథ్యంలో, అప్పుడు హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సోమనాథ్ అంటే ఇప్పుడు జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగమే సోమనాథ్, గుజరాత్లో ఉంటుంది. ఆ జ్యోతిర్లింగాన్ని భారత ప్రభుత్వమే పునర్నిర్మించడం జరిగింది. దాని ఓపెనింగ్కి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళారు. ఆ నిర్మాణం, టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేయడంలో, పునర్నిర్మాణం చేయడంలో వల్లభాయ్ పటేల్ గారు పార్టిసిపేట్ చేశారు. కానీ అది వివాదమే కాదు, భారతదేశంలో అస్సలు వివాదం అవ్వలేదు. ఇప్పుడు మోడీ గారు రామ మందిరాన్ని నిర్మించడం, రామ మందిర్ ఓపెన్ చేయడం కూడా అలాంటిదే అంటే కాదు. ఎందుకు కాదు అంటే గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు భారత ప్రజలు ఎవ్వరూ కూడా దాన్ని వివాదాస్పదం చేయలేదు. అందరూ నమ్మారు ఇది లౌకికతలో భాగమని. ఇది లౌకికత కాదు, ఇది మతపరమైన రాజకీయాలు ఉద్దేశం ఉంది ఇందులో అనేది ఇప్పుడు మోడీ గారి విషయంలో భారత ప్రజలంతా నమ్ముతున్నారు. కొంతమంది నమ్మినా అంతే. రాముడే చెప్తారు, ఈ అయోధ్య పట్టణంలో కొంతమంది నన్ను అనుమానించినా అంతవరకు సీత నేను కలవము అని రామధర్మమే చెప్తాడు ఆయన. రాముడు, శ్రీరామచంద్రుడు ఒక పరిపాలకుడు ఎలా ఉండాలో. మరి 1951లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు మరి సోమనాథ్ ఆలయాన్ని నిర్మించారు కదా, దాన్ని ఓపెన్ చేశారు కదా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ సోమనాథ్ ఆలయం అనే దాన్ని గజని అనే ఆఫ్ఘాను, పాకిస్తాన్ ముస్లిం రూలరు 17 సార్లు అటాక్ చేస్తారు. తర్వాత ఔరంగజేబు దాన్ని నాశనం చేస్తే 17 సార్లు నాశనం చేస్తే 17 సార్లు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం. చివరిసరిగా 1951లో దాన్ని పునర్నిర్మించాం. ఇప్పుడు దానికి ఫుల్ సెక్యూరిటీ, ఒక జ్యోతిర్లింగం కూడా ఉంటుంది, కోట్లాది మంది ప్రజలు వెళ్తారు. మరి దీన్ని ఎందుకు నిర్మించింది భారత ప్రభుత్వం? ప్రజల డబ్బుతో. మరి సెక్యులరిజం ఎగ్నెస్ట్ కాదా అంటే కాదండి. ఎందుకు అంటే అది భారతదేశాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో అది ఒక ప్రతిపదికగా ఉండిపోయింది, సింబల్ కింద. కానీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి
ఇదిగోండి భారతదేశం ఇక్కడ నుంచి ముందుకెళ్తుందని అందుకే చెప్పారు. కానీ మత ప్రాతిపదికన ఆ కార్యక్రమం చేయలేదు కాబట్టి దాన్ని ఎవరు కాంట్రవర్షియల్ కూడా చేయలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మోడీ ఇప్పుడు రామ మందిరం కూడా ఇలాగే ఔరంగజేబు దాడుల్లో 500 సంవత్సరాల క్రితం సర్వనాశనం చేయబడింది, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఇక్కడ బీజేపీ ఐడియాలజీ ప్రకారం హిందుత్వ ఐడియాలజీ ఉంటుంది కాబట్టి ఇది మందిర్ పాలిటిక్స్, మందిర్ మార్కెట్ మండల్ పాలిటిక్స్లో మందిర్ పాలిటిక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ హిందూయిజం అనేది ఒక ప్రాతిపదికగా ఒక ముఖ్యోద్దేశంగా కనపడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోడీ గారు వెళ్ళి ఇది భారత సంస్కృతికి ఒక ప్రతిబింబం రీకన్స్ట్రక్ట్ చేయడం అది కూడా తప్పు కాదండి, అది కరెక్ట్. ఔరంగజేబ్ టైంలో అది పడేయడం జరిగింది, దాన్ని కూల్చడం జరిగింది. కానీ ప్రధాని నేతృత్వంలో అది వెళ్ళకూడదు, వెళితే భారత సంస్కృతి పరంగా వెళ్ళాలి కానీ హిందూ ధర్మం ప్రకారం వెళ్ళకూడదు. ఎందుకంటే భారత సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాజ్యాంగ ప్రతినిధి నరేంద్ర మోడీ గారి ప్రధాని కాబట్టి మోడీ గారు వెళ్ళడం కాదు, భారత ప్రధాని అక్కడికి వెళ్ళకూడదు. చాలా లోతైన విషయాలండి. ఎందుకంటే భారత రాజ్యాంగం ఎవరి కోసం మాట్లాడుతుందంటే భారత సంస్కృతి కోసం మాట్లాడుతుంది. ఈ సంస్కృతులు అన్ని మతాలకే, అన్ని కులాలకే, అన్ని ప్రాంతాలకే అంతటి వైవిధ్యాన్ని అంతటికీ ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి ఒకదే దాన్ని ప్రతిబింబిస్తూ దాన్ని భారత రాజ్యాంగానికి ప్రతినిధి వెళ్ళకూడదు. వెళితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళొచ్చు, దీనికి ద్రౌపది ముర్ము గారు వెళ్ళవలసింది. కానీ అలా కాదు, ప్రధానే నేతృత్వం వహించి వెళ్ళడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పొలిటికల్ అనే మోటివ్ కొంచెం ఉందని ప్రజలు నమ్ముతున్నారు. దేనికైనా ఒకటే ప్రాతిపదిక అండి, రాజ్యాంగం అయినా రామైనా ఏదైనా శ్రీరామచంద్రుడు చెప్తాడు, ప్రజల విశ్వాసం, ట్రస్ట్, వాళ్ళు మనల్ని నమ్మాలి. ఇప్పుడు ప్రజలు ఏమి నమ్ముతున్నారు? సోమనాథ్ విషయంలో నెహ్రూ అది పనిచేయడాన్ని అది మత ప్రాతిపదికని ప్రజలు నమ్మలే. కాబట్టి మోడీ ఇప్పుడు చేయడాన్ని ఇది మతం అనే ఉద్దేశం ఉందని ప్రజలు నమ్ముతున్నారు, కొన్ని కోట్ల మంది అయినా. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ప్రజల విశ్వాసం అనేది ప్రధానం. రాజ్యాంగం అయినా రామధర్మంకైనా ఏదని ఇది శ్రీరామచంద్రుడు పలికిన మాటలే. మనల్ని పాలించే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పేదే రామధర్మం. సో రామధర్మం ప్రకారం మోదీ చేసేది కరెక్టేనా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు రామధర్మం ఇప్పుడు మోడీ గారే చెప్తున్నారు, రామధర్మం, రాజ్యాంగ ధర్మం, ఇవన్నీ ధర్మాల కోసం మాట్లాడుతూ ఉంటాం. కానీ రామాయణంలో శ్రీరామచంద్రుడికి ఒక్కనొక సందర్భం ఉంటుందన్నమాట. వాల్మీకి చెప్తాడు, వాల్మీకి రామాయణంలో, తులసిదాస్ రామాయణంలో, కంబన్ రామాయణంలో ఎన్ని వందలాది రామాయణాలు ఉన్నాయండి. కానీ అన్నిట్లో ఒక్కటి మాత్రం మనకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే రాముడు పురుషోత్తముడు, రాముడు ధర్మానికి ప్రాతిపదికగా, అసలు రాముడికి ధర్మానికి అసలు డిఫరెన్సే లేదు. ధర్మాన్ని ఈక్వల్ టు రాముడు అనమాట. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం, గుర్తుపెట్టుకోవాలి కాదా. ఇప్పుడు పరిపాలకుడు ఎలా ఉండాలో చెప్పేదే రామాయణం, ఒక కుటుంబీకుడు ఎలా ఉండాలో చెప్పేదే రామాయణం. మొట్టమొదటిగా ఒక పరిపాలకుడు అనమాట. యాక్చువల్గా సీత చనిపోగానే రాముడు కూడా అస్తమించవలసిందే, ఎందుకంటే హాఫ్ ఆఫ్ లైఫ్ అంట రాముడికి హాఫ్ ఆఫ్ సగం ప్రాణం సీతే కాబట్టి. కానీ ఆయనకు ఒక ధర్మం ఉంటుంది, అయోధ్యాన్ని పరిపాలించాలి ప్రజలు, కాబట్టి ఆ ధర్మాన్ని విస్మరించడు ఆయన, కాబట్టి అది వెళుతూ ఉంటారు. ఇప్పుడు మోడీ గారు అంటున్నారు ఒక పురుషోత్తముడు, ఒక సామాన్య మానవుడు ఒక పురుషోత్తముడుగా మారిన దానికి ఒక ఉదాహరణే రామ మందిరం అని. కరెక్టే, పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు. మరి ఆ మర్యాద పురుషోత్తముడికి ఒక ధర్మం ఉందండి. ఆయనకి వ్యక్తిగత సౌకర్యాలు, ఆయన పదవులు ఇవి ప్రధానం కాదు, గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఆయన కిష్కింధలో వాలిని సంహరించిన తర్వాత సుగ్రీవుడు ప్రమాణ స్వీకారానికి సుగ్రీవుడు ఆయన్ని ఇన్వైట్ చేస్తాడు. కానీ రాముడు మాట అంటాడు, నాకు ఒకటి కమిట్మెంట్ తీసుకున్నా, దాని ప్రకారం నేను కిష్కింధ పట్టణంలోకి ఎంటర్ అవ్వకూడదు, 14 సంవత్సరాలు వనవాసం అయ్యే వరకే అని శ్రీరామచంద్రుడు చెప్తాడు. అంటే ఆయన ఒకసారి ధర్మం అనుకుంటే ధర్మమే. మరి ఇక్కడ మోడీ గారు చేసేది ఏంటంటే రామధర్మం రాజ్యాంగ ధర్మం అనే ఒక వాదన మొదలవుతుంది. కానీ రామధర్మం రాజ్యాంగ ధర్మం ఒక్కటేనా లేకపోతే వేరువేరా అనే విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా లోతైన విషయం అన్నమాట, చాలా వివాదాస్పదమైన విషయమే. దీన్ని వివాదాస్పదంగా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రామధర్మం అనేది మన రాజ్యాంగంలో ఉంది, భారత రాజ్యాంగంలో హిందూ ధర్మం అంతా ఉంది, అన్ని ధర్మాలు ఉన్నాయి. భారత ధర్మం, ద ఐడియా ఆఫ్ ఇండియా ఉందండి, అందులోనే హిందూ ధర్మం ఉంది. కాబట్టి రామధర్మాన్ని పునికిపించుకున్న రాజ్యాంగ ధర్మం ఉంది కదా, మరి ఆ రాజ్యాంగం ప్రకారం మోడీ గారు వ్యవహరించాలి. కాబట్టి అంతేకాని ఏదో ఆలోచించి చేయకూడదు. అందుకే శ్రీరామచంద్రుడు ఒక చెప్తారు, మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని చేయడం కాదు,
ఆ పని చేయడం వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ దట్ యాక్ట్ ఈజ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఉద్దేశంతో ఒక పని చేస్తున్నామనేదే ప్రధానం. ఇక్కడ ధర్మం అనే ఉద్దేశంతో తప్పు చేసినా అది ధర్మమే అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. మనం అంటే ముఖ్య ఉద్దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికైతే అది తప్పుగా కనపడవచ్చు ఆ పని, కానీ తప్పుగా కనపడిన ధర్మాన్ని ప్రతిపాదించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి అయితే ఆ పనిలో తప్పు లేదు. శ్రీకృష్ణుడు చెప్తాడు, శ్రీరామచంద్రుడు చెప్తాడు. కాబట్టి రామధర్మం ప్రకారం ఇప్పుడు మోడీ గారు వ్యవహరిస్తున్నారంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, నేనేం చెప్పనవసరంలే, ప్రజలు ఏమనుకుంటున్నారు, మొత్తం భారత ప్రజలు ఏమనుకుంటున్నారు అనేదే క్వశ్చన్. అంటే వేరే ఎలా చూస్తున్నారని కాదు, ప్రతి మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇండియన్స్ ఆర్ వెరీ వైజ్. భారత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. భారత ప్రజల్ని ఇప్పుడు అనుకోకూడదు. 10,000 సంవత్సరాలుగా నిరాటంకంగా భారతదేశాన్ని తీసుకెళ్తున్న వాళ్ళు భారత ప్రజలు. పరిపాలకుడు ఎవరున్నారనేది సంబంధం లేదు, దేవుడు ఎవరున్నారనేది సంబంధం లేదు. గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రజలు ఈ వారసత్వంగా తీసుకెళ్తున్నారు. బ్రిటిష్ వాడు ఉన్నాడా, ముస్లిం పాలకులు ఉన్నారా, ఢిల్లీ సుల్తానేట్ ఉన్నాడా, ఔరంగజేబు ఉన్నాడా, అక్బర్ ఉన్నాడా, అశోక చక్రవర్తి ఉన్నారా, మౌర్య, ఎంతమందిని చూడలేదండి భారత ప్రజలు. గుర్తుపెట్టుకోవాలి. పరిపాలకులు ఇక్కడ నిత్యం కాదు, మత ప్రవక్తలు కూడా నిత్యం కాదు. భారతదేశం ప్రధానం. ఎందుకంటే మత ప్రవక్తలు, గొప్ప గొప్ప పరిపాలకులు, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని ఒక సజీవ సంస్కృతిగా చేయాలి, సజీవ దేశంగా చేయాలి. కాబట్టి ఇప్పుడు మోడీ గారు చేసినా, నెహ్రూ గారు చేసినా, ఎవరు చేసినా ఉద్దేశం ఏంటి వాళ్ళని అడగాలి. ఇంకా మనం ఆ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన నవజాత శిశువుకి 2 రోజుల వయసున్న, ఏమీ తెలియదు ఈ ప్రపంచంలో, కానీ ఆ నవజాత శిశువు తల్లి ఎవరో, పరాయి స్త్రీ ఎవరో కరెక్ట్గా కనిపెట్టగలదు. కొన్ని గంటల్లో పుట్టిన, కొన్ని గంటల వయసున్న నవజాత శిశువు కూడా తల్లి ఒడిలోనే పడుకుంటది. గుర్తుపెట్టుకోవాలి. తల్లి పాలే తాగుతుంది. ఆవిడికి కూడా అర్థమైపోద్ది ఎవరిది స్పర్శ అనేది. భారత ప్రజలకు అలా తెలుసు. ఏ ముఖ్య నేత ఏ ఉద్దేశంతో పని చేస్తున్నాడు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకు అనుకూలమైన, వాళ్ళు నమ్మే, తల్లిలాగా నమ్మే నేత వస్తే కడుపులో పెట్టుకుంటారు. అశోక చక్రవర్తి లాగా, పెద్ద పెద్ద గొప్ప చక్రవర్తి లాగా, లేదా ఔరంగజేబు లాగా దుష్ట చక్రవర్తిలా తీసిపడేస్తారు. ఇక్కడ మత ప్రాతిపదిక కాదండి, మత ప్రవక్తలు. ఇప్పుడు అక్బర్ని గుప్పిట్లో పెట్టుకుని భారతీయులు పూజిస్తారు, ఔరంగజేబుని పూజించరు. గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అశోకుని పూజిస్తారు, బౌద్ధులు, హిందువులు, అన్ని మతస్థులు. ఏ నేత ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాడు అనేది ప్రధానం. చాలా లోతుగా గ్రహించాలి. భారత ప్రజలు ఒక తల్లిని గుర్తించే నవజాత శిశువులాగా భారత ప్రజలు గుర్తించగలరు. కాబట్టి ఈరోజు మోడీ గారి అయోధ్య రామ మందిర్లో ఉండడం అనేది భారత ప్రజలు ఏమనుకుంటున్నారు అనేదే ప్రధానం. నేను వీళ్ళంతా విషయం కాదండి. చరిత్రలో వాళ్లే భారత చరిత్రలో ధృవతారల్లా నిలిచిపోతారు. ఎంజీ రావు గారు, మీరు చెప్తున్నారు రాజ్యాంగ ధర్మం, రామధర్మం అని చెప్పి, వెరీ టఫ్ సబ్జెక్ట్ అనుకుంటా. చాలా మందికి వీటి మీద అవగాహన కూడా ఉండదు. ఈ రామధర్మం అండ్ రాజ్యాంగ ధర్మం, ఈ రెండిట్లో ఎంచుకోమంటే మీరేమో ఎంచుకుంటారు అండ్ ఎందుకు కూడా కారణాలు చెప్పండి. ఎస్ అండి, రామధర్మం, రాజ్యాంగ ధర్మం, ఈ రెండింటిల్లో ఎంచుకోమని డైరెక్ట్ క్వశ్చన్ వేసేస్తే నేను రాజ్యాంగ ధర్మాన్ని ఎన్నుకుంటాను. రాజ్యాంగ ధర్మమే రామధర్మం కంటే ప్రధానం. చాలా టఫ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేను చెప్పింది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది, బట్ నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి, సమర్థించుకోమని ఇచ్చారు కాబట్టి నేను సమర్థించుకుంటా. ఏ విధంగానో చూడండి, నేను సమర్థించుకోవడానికి ఈరోజు నాకు హెల్ప్ చేసేది కూడా శ్రీరామచంద్రుడే. రామాయణం చదివాను కాబట్టి, రామాయణం సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాను కాబట్టి శ్రీరామచంద్రుడే నాకు హెల్ప్ అవుతున్నాడు. ఈరోజు రామధర్మం కంటే రాజ్యాంగ ధర్మం ప్రధానమని నేను చెప్పడంలో నాకు హెల్ప్ చేసేది కూడా రాముడే. ఏ విధంగానో చెప్తాను వినండి. ఎంత గొప్పగా ఉంటాయంటే రామాయణ సూక్ష్మాలు ఎంతటి గొప్పగా ఉంటాయంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామచంద్రుడు ఎప్పుడైనా ఏడ్చాడు, బాధపడ్డాడంటే ధర్మాన్ని అతిక్రమించినప్పుడు అంట. ఆయనకి ధర్మమే ప్రధానం అన్నమాట, ఇంకా ఏది ప్రధానం కాదు. ఇక్కడ రామధర్మం, రాజ్యాంగ ధర్మంలో ఏది ప్రధానం అంటే అక్కడ ఒక మాట చెప్తానండి. రామాయణంలో ఒక సందర్భం చెప్తానన్నమాట. సీత అనేది రాముడు ప్రాణం కంటే ఎక్కువ. సీతను వదలడం అసాధ్యం అనమాట. సీతను వదిలిన మరుక్షణం రాముడు మృతజీవి అయిపోతాడు అనమాట. అంతటి ఇంపార్టెంట్ సీతకున్న లక్షణం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం సీతకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. సీతను బయటకు పంపించినప్పుడు వశిష్ఠుని భార్య అరుంధతి వచ్చి క్వశ్చన్ చేస్తానమాట గురువు పత్ని శ్రీరామచంద్రుడిని, సీతను ఎందుకు పంపావని. అప్పుడు చెప్తాడనమాట ధర్మం అంటే రాజధర్మం.
ఆయన చెప్తాడనమాట, నా వ్యక్తి ధర్మం, సీత నాకు ప్రధానం, సీత వెళ్ళిపోయినప్పుడు నేను చనిపోవాలమ్మా, కానీ ఇక్కడ రాజధర్మం అనేది ఒకటి ఉంది. ఈ రాజధర్మం కింద వ్యక్తి ధర్మాలకి ప్రాధాన్యం లేదు. రాముడు ఎక్కడా, సీత ఎక్కడ, ఎవరు ప్రధానం అంటే రాజధర్మం, ప్రజల్ని పరిపాలించేదే ప్రధానం. ఆ రాజధర్మం కింద నేను సీత సాక్రిఫైస్ చేయాలని చెప్తాడు. అరుంధతి ఓపిక అంటది. ఇప్పుడు రామధర్మం ప్రధానమా, ఇప్పుడు రాజ్యాంగ ధర్మం ప్రధానం అంటే రాముడు చెప్పిన దాని ప్రకారం రాజ్యాంగ ధర్మమే ప్రధానం. ఈ మొత్తం ఈ ఈ ప్రపంచానికి ఒక మినియేచర్ అయిన భారతదేశాన్ని, ఇంతటి ఒక ఖండం సైజులో ఉన్న భారతదేశాన్ని, అచేతు హిమాచలం 145 కోట్ల మంది ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరిని పరిపాలిస్తూ ప్రపంచానికి ఒక దిక్సూచి ఇచ్చే భారత సంస్కృతిని ముందుకు నడిపించేదే సజీవ రాజ్యాంగం. కాబట్టి దానికోసమే ఏదైనా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విచిత్రం, ఈ రామధర్మం కూడా రాజ్యాంగ ధర్మంలో అన్ని అక్కడ ఉన్నాయి, అన్ని మత ధర్మాలు, అన్ని ధర్మాలు, ట్రైబల్ అన్ని ధర్మాలు రాజ్యాంగం తనలో పుణుకు పుచ్చుకుని ముందుకెళ్తుంది. కాబట్టి ఏ ధర్మం అయినా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. కాబట్టి రామధర్మం రాజ్యాంగ ధర్మంలో రాముడి మాట ప్రకారం, రామాయణం ప్రకారం రాజ్యాంగ ధర్మమే ప్రధానం. దానికోసం ఇప్పుడు రాముడు ఈ ప్రపంచాన్ని, ఇప్పుడు భారతదేశాన్ని అయోధ్య నుంచి ఏలుతున్నాడు అనుకుంటే ఆయన రాజ్యాంగ ధర్మానికే ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు రామాయణంలో అరుంధతి అంటే వశిష్ఠుని భార్య గురు పత్నితో ఆయన పలుకున్న పలుకులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నాకు రామధర్మం రాజ్యాంగ ధర్మం ప్రకారం ఎవరు గొప్ప అంటే రాజ్యాంగ ధర్మమే, రాముడు భక్తుడుగా రాముడుగా నేను చెప్తాను. రైట్. ఇక ఫైనల్ గా అంతా రామమయం అంటూ ఉంటారు మోదీ. నిన్న అయోధ్య వేదికగా కూడా మళ్ళీ అంతా రామమయం అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి. మోదీ ఉద్దేశం రామధర్మం ప్రకారం ఎలా ఉండాలి? ఎస్ అండి, ఇప్పుడు దాకా జరిగిన చర్చల ప్రకారం ఏంటంటే పరిపాలకులు, అది కూడా రాముని భక్తుడైన మోడీ ఉద్దేశం ఎలా ఉండాలి అంటే మోడీ ఉద్దేశాన్ని ఎవరూ శంకించకూడదు. ఇక్కడ ఒకటి అడుగుతారు, అదేంటి, ఈయన హిందూ కదా, హిందూ ధర్మం, హిందుత్వవాది, బీజేపీ పార్టీ, కాబట్టి మిగిలిన మతాలు ఎట్టి పరిస్థితుల్లో ఓకే అనరు కదా అంటే ఒకటేనండి, ఓకే అనేటట్టు చేయాలి. ఈ భారతదేశ నాయకుడుగా, రామ భక్తుడుగా, రామ ధర్మాన్ని ఫాలో అయ్యి, ఒకప్పుడు రామాయణంలో అదే జరిగింది. రాముడు అందరిని ఒప్పిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. సీతను మొట్టమొదటిగా అయోధ్య నుంచి పంపడానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళు లాస్ట్కి సీత గొప్పదని ఒప్పుకుంటే సీతను తీసుకురావడానికి రాముడు వెళ్తాడు, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. పరిపాలకులు ఏంటంటే ఎంతటి కష్టాన్నైనా సుసాధ్యం చేయాలి. ఈరోజు మోడీ గారు ఏ విధంగా ఉండాలి అంటే భారత సంస్కృతి యొక్క విలువలు, సాంప్రదాయాలను బట్టి చూస్తే ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే రాజ్యాంగానికి నిబద్ధంగా ఉండాలి. భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉంది, ఇంకా దాన్ని ఏం సవరించలే. 2/3 మెజార్టీతో దాన్ని సవరించడానికి కూడా లేదు, ఎందుకంటే అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది మౌలిక స్వరూపం అండి, దాన్ని సవరించడానికి లేదు. 400 మంది ఎంపీలు గెలిచినా దాన్ని సవరించడానికి లేదు. ఏంటంటే సెక్యులర్ రాజ్యాంగం, భారత సంస్కృతే సెక్యులర్ రాజ్యాంగం, అది అందరూ ప్రతిపాదించింది. రామాయణం కూడా సెక్యులరిజమే. రామాయణంలో కూడా వాల్మీకి ఎలా రాస్తారండి, కింద నుంచి భారతదేశంలో రాముడు అక్కడ అయోధ్య నుంచి, మిథిలా పట్టణం నుంచి, ఈ చిత్రకూట నుంచి, ఈ నాసిక్ ఈ ప్రాంతం నుంచి, దండకా ప్రాంతం నుంచి, కిష్కింద నుంచి లంక వరకు మొత్తం ఉపఖండం అంతా ఆయన తిరిగారు. ప్రపంచం అంతా అన్ని భాషల్లో రామాయణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ రామధర్మం ఏం చెప్తుందంటే సకల మతాలని, సకల సాంప్రదాయాల్ని, సకల జాతుల్ని, సకల కులాలని, సకల ప్రాంతాలని కలుపుకొని భారతదేశాన్ని ఒకే తాటిపై తీసుకురావాలి. అదే భిన్నత్వంలో ఏకత్వం, అది ప్రబోధించిందే రామాయణం. కాబట్టి రామాయణం ఈరోజు ఇండియన్ డిఎన్ఏలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ డిఎన్ఏలో ఉంది. ఈ రామాయణాన్ని, రాముణ్ణి ఎవరైనా తన స్వార్థ ప్రయోజనాలకి వాడుకున్న వాళ్ళు చరిత్రలో మిగలలేదు. కాబట్టి రాముడు ముఖ్యోద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదే రామధర్మం. రామ భక్తులు అనేవాళ్ళు ఈ రామధర్మాన్ని, రాముడిని అలాగే తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రజలు రిజెక్ట్ చేస్తారు. నేను ఏం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా చెప్తున్నా. ప్రజలు రాముడు భక్తులు కూడా రాము భక్తుడికి ఒప్పుకోరు. ఎప్పుడు రామధర్మాన్ని ఫాలో అవ్వకపోతే రామభక్తుడు ఆటోమేటిక్గా ధర్మంలో వెళ్ళిపోతాడు అనమాట. రామ భక్తుడు అంటేనే ధర్మ ప్రవర్తన. అందుకనే రామ అంటే ఏమొస్తుంది, రామ అనమంటారు, కోట్లు సార్లు అంటారు, రామ కోట్లు జరిపిస్తారు. దీనివల్ల ఏమొస్తుంది అందరికీ డౌట్ వస్తుందన్నమాట. రేషనల్గా హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళకి, సైంటిస్ట్ లాంటి వాళ్ళకి ఒకటి వస్తాయి, రామకోటి రాసేస్తే ముక్తి ఎలా వస్తాయి.
రామ రామ అంటూ ఉంటే, రామకోటి రాస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రవర్తన ఎలా ఉంటుందంటే ధర్మబద్ధంగా ఉంటుంది. ఇతను ధర్మబద్ధంగా ఉంటే సమాజం ధర్మబద్ధంగా ఉంటుంది, ఇతను ధర్మబద్ధంగా ఉంటాడు కాబట్టి ఇతను ముక్తి వస్తుంది అని చెప్తారన్నమాట. అర్థమైందంటే రామ రామ అంటే వచ్చేది అది. కాబట్టి రామ రామ అంటేనే ధర్మంలోకి వెళ్ళిపోతాం కదా. రామ రామ అంటూ ఉంటే రామ భక్తులు ఇంకో రామ భక్తుల్ని ఎందుకు ఓడిస్తారు? ఏదో తేడా ఉంది. కాబట్టి మోడీ గారు ఈ రామభక్తి రామధర్మం ప్రకారం, రామధర్మం కూడా యాక్సెప్ట్ చేసిన రాజ్యాంగ ధర్మం ప్రకారం తూచా తప్పకుండా నడుచుకోకపోతే రామ భక్తుల చేత కూడా రిజెక్ట్ అవుతారు. చాలా లోతుగా అవగాహనతో కలిపి చాలా పెద్ద పదాలతో చాలా లోతైన విషయం అండి ఇది. కాబట్టి రామ భక్తులు భారతీయులు ఈ నమ్మలేకపోతే మనం తప్పు చేసినట్టు. మనం ఒప్పు చేస్తే చాలు, వాళ్ళని నమ్మితే చాలు అనమాట. నమ్మకం అనేది ప్రధానం. వీ షుడ్ ట్రస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ అనేది అన్నిటికీ సర్వ మతాలకి అతీతమైన ద లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. దాని అందు తూచా తప్పకుండా వెళ్ళమనే రాముడు చెప్తున్నాడు.